రమేష్ గౌడ్ పై ఆరోపణలు సరికాదు. అతనిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలి, లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో పార్దిపేట గ్రామ అంబేద్కర్ బహుజన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన బిడ్డ అయిన పల్లె రమేష్ గౌడ్ పై కొంతమంది తమ స్వార్థం కోసం ఆరోపణలు చేస్తూ పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే దళిత బహుజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని దళిత బహుజన సంఘాల నాయకులు హెచ్చరించారు. పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ ప్రజా సేవకుడు అని, అతడు దళితులను అవమానించే వ్యక్తి కాదన్నారు. కుల మతాలకు అతీతంగా అందరితో కలుపుకొని ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై కొంతమంది తప్పుడు ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఆయనపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏవైనా సమస్యలుంటే వారు గ్రామంలో మాట్లాడుకోవాలి తప్ప ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. తనతో రాజకీయ విభేదాలు ఏవైనా ఉంటే గ్రామంలో చూసుకోవాలి తప్ప కొంతమందిని ఉసిగొలిపి ఇలా కేసులు పెట్టించడం తగదని ఫరీద్పేట గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డికి సూచించారు. గ్రామంలో ప్రతి ఏటా జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో దళితులను ప్రత్యేకంగా పిలిచి బట్టలు పెట్టి పూజలో కూర్చోబెట్టిన రమేష్ గౌడ్ పైన దళితులను కించపరిచేలా మాట్లాడాలని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా రమేష్ గౌడ్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత బహుజన సంఘాల నాయకులు దేవుళ్ల రాములు, బైండ్ల రామస్వామి, విష్ణు, లక్ష్మీ నర్సు, భూమవ్వ, పొంగల లక్ష్మి, రాజమణి, వరలక్ష్మి, తగిరంచ రాజిరెడ్డి, పెరుమాండ్ల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. క్షమించండి అని కూడా అన్నాడు. దాంట్లో ఆ ఒక్క ఊరు సమస్యను వాళ్ళ మధ్యలో ఉన్న గొడవలను తీసుకొచ్చి దళిత సంఘాల వృద్ధికి కరెక్ట్ కాదు. మీకు వసూలకు పాల్పడద్దు, అంబేద్కర్ సంఘాల పేరు చెప్పుకొని వసూలకు పాల్పడద్దు అన్నాడు. కానీ మీరు గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు పాల్పడద్దు అన్నాడు. కానీ మీరు మేము పాల్పడడం అనే విధంగా మీరు కంప్లైంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. అందులో ఆయనను నిందించేటంత అవసరం కూడా ఏం లేదు. ఆయన మాట్లాడిన దాంట్లో ఏమాత్రం మిస్టేక్ లేదని ఈ సభాముఖంగా మేము ఇప్పుడే ఏఎస్పీ చైతన్య రెడ్డి గారిని కలవడం జరిగింది. మేడం కూడా అందులో మాకు అనుకూలంగా చెప్పింది. దాని నెక్స్ట్ ప్రొసీజర్ ఏందనేది చూసుకుంటా అన్నది. అక్కడ కరెంట్ గా ఎవరైతే ఉన్నారో రమేష్ గారు మాట్లాడిన పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇది. రమేష్ గౌడ్ చాలా ఎక్కితాన్ని నేను అంటున్నాను. ఆయన మంచి పని చేసింది. విలేజ్ లా నేను మందాకృష్ణ మాదిగా ఒక టైం ఇస్తే తీసుకెళ్లి బీసీలకు ఎస్సీలకు ఏం అన్యాయం చేసిండు, ఏం మంచి పని చేసిండో నేను మందాకృష్ణ మాదిగా చెప్తా. ఈ రోజు విద్యావేత్తలు ఎందుకంటే మీకు రాజకీయం ఉద్యోగుల మీద కొట్లాడండి, రాష్ట్ర అధ్యక్షులుగా ఉద్యోగం కొట్లాడండి. ఇంకా గ్రామంలో రాజకీయం చేయాలంటే మీరు రాజకీయం చేయాలంటే అక్కడ రాజీనామా చేసి ఇక్కడ ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మేమే బహుజనం ఇచ్చి ఓటేస్తాం. మీకు ఎందుకు రాజకీయం? విద్యావేత్తలు రాజకీయం అవసరం ఏమొచ్చింది? తొత్తులుగా మారకండి. ఇక్కడ నుంచి ఆయన కళ్ళు తెరవండి. జాతిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంటే ఎవడు చేతులు ఊపేయలేడు. ఈ రోజు కూడా నేను ఒకప్పుడు బానిసంగా అనుకున్నారు. ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఎవరు బానిస అవుతారా? ఎవరు బానిస అవుతారు చెప్పండి. ఈ రోజు విమర్శించడము అది హక్కు మాకు లేదా? మీరే విమర్శించుకోవాలి, మీరే దిగాలి. ఈ రోజు రాములు అనేవాడు కత్తరా చేసుకొని ఇలాంటి చేస్తే అడేవాడు ఎక్కడ వెళ్ళిపోయినా అని అగ్రవర్ణం కూడా ఫోన్ చేస్తే ఆ రాములు తొక్కాలని దళిత నాయకులు దొక్కుతున్నారు. ఒక దళితునే దొక్కుతున్నాడు, వేరే వాళ్ళు దొక్కుతున్నారు. అంటే మాలో సమభావం లేదు. కాబట్టి నేను ఎప్పుడే అడుగుతుంది, ఈ రోజు మీరు ఇచ్చిన అది తీసుకోండి. దళితుని అడ్డం పెట్టుకొని మీరు ఇచ్చిన కాంప్లైంట్ తిరిగి వెనుక తీసుకోండి. మీకు చెప్తున్నా, రమేష్ గౌడ్ పైన ఇచ్చిన కాంప్లైంట్ కాదు, మీరు ఇచ్చిన కాంప్లైంట్ దళితుని అడ్డం పెట్టుకుని ఇచ్చిన కాంప్లైంట్ తిరిగి వాపసు తీసుకోండి. అక్కడ ఏమి లేదు. మరి 4 నిమిషాలు పెట్టిన దానిలో కూడా ఏం లేదు. 7 నిమిషాలు చివరిగా అన్నాడు, 7 నిమిషాలు మాట్లాడాను. చివరికి ఏమన్నాడు, నేను ఏదైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించగలరని కూడా చెప్పింది. ఓరు రమేష్ గౌడ్. అది కాదా? అంత పెద్ద మాట కాదా? మీరు ఎలా ఇస్తారు? ఒక నాయకులను కలవకుండా మరి అంబేద్కర్ యువజన సంఘం వాడు ఉంది కదా, ఫ్లెక్సీలు కట్టినా కదా, ఆ ఒక్క నాయకుడు కంప్లీట్ లో ఉన్నాడా? ఏఎస్పీ మేడం దగ్గర కాంపిటీషన్ అలా ఏ చెప్పినాడు. మీరిద్దరు ఎందుకు పోయినరు? ఈ తెలివన్న తప్పు చేసినట్టు నిరూపిస్తే ఇది కాండ వేసుకున్న దానికి ఇది కాండ అంటే ఒక అగ్నితో ప్రమాణం చేసింది అంబేద్కర్. అంటే నేను ప్రమాణం చేస్తున్నాను, మీరు లేకపోతే మీరు ప్రమాణం చేయండి. అంబేద్కర్ విగ్రహం ఏంటి, మేమేం తప్పు చేస్తామని. నేను 3-4 రాసుకొని కామారి నుంచి చెప్పులకు మెడల్ వేసుకొని పత్తిపడి దాకా వస్తా. లేకపోతే మీరు తప్పు చేస్తారని నిరూపించండి. మీకు ఏం చెప్తారో కుల సంగతులే మాదిగా కులస్తులే చెప్పుల దండ ఎవరికి వేస్తారో తెలుస్తుంది. ధన్యవాదాలు. ఇటువంటి మనిషి అంటే చాలా అటువంటి మనిషిగా లేడుగా మా పది పెట్టలు లేడు, గ్రామంలో లేడు.
నాకు తెలిసిన కాబట్టి నేను చూసిన మా భవన్పేట పంపర్ సీన్ గారితో నేను రమేష్ ఫస్ట్ స్టార్టింగ్ అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అయితే అటువంటి మనిషి లేడు, మన పదిపెట్టలేదు, కానీ చాలా ద్రోహం చేసిండు ఎదురు అతన్ని. ఎందుకు నరసింహారెడ్డి బాగా అప్పుడైనా మా పంపర్ సీన్ గారికి కూడా వ్యతిరేకం చేసి ఇతర చేసి ఆయన కూడా బాగా తిప్పలు పెట్టినటువంటి నరసింహారెడ్డి గారు ఆడొక లుచ్చలాంటి కొడుకున్నాడు. చెప్పుల్లో మేము ఎస్సీలం చెప్పులో దండలు వేస్తామండి. ఇది మాత్రం పరిధిపేటకు వస్తే ఇంకో రోజు మీరు టైం ఇస్తే మీ అందరి సమక్షంలో ఆయన మంచి నాయకుడా కాదా నేను నిరూపిస్తాను. ఎట్లా అంటే ఒక రాముల వారి పెళ్లి అయితే ఎస్సీలను పైకి రానియరు, గుజరాత్ మెట్లే ఎక్కనియరు. రమేష్ గౌడ్ చేంజ్ అయిన తర్వాత ఈరోజు డాక్టర్ వెంకటేశ్వరరావు ఎస్సీ వాళ్ళ భార్య భర్తలకు దండలేపించి కళ్యాణం కానీ ఆయన కష్టపడుతూ కష్టపడుతూ పైపుస్తున్న తరుణంలో ఒక బీసీ నాయకుడు ఎదుగుతుందని చెప్పి కక్షతోటి అగ్రమ నాయకుడు నరసింహారెడ్డి సర్పంచ్ గారు ఊళ్ళో నిందలేస్తూ అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా మండలం ఉమ్మడి మండలంలోనే ఉమ్మడి మాత్రం మండలంలోనే ఎక్కువ తీసుకొచ్చిన జనత రమేష్ గౌడ్ గారు లేక నిందలు వేస్తుంది తప్ప పట్టాల్సి మీదేసి బంధం తీసే ప్రయత్నం చేస్తున్న అగ్రవర్ణ పుస్తకం బాగా కాదు తప్ప ఇంకోటి ఏదని దగ్గర తీసుకుంటాడు. చిన్న పెద్ద కానీ ఇట్లా కలుగా తీసుకుంటాడు. చూస్తే మెట్టలు బాధలు వాళ్ళు బీద వాళ్ళకు పెళ్లిళ్ళు అయితే పుస్తే మెట్టలు ఇచ్చి అడ్డం బట్టలకు కోడిగుడ్లు పండ్లు ఫలాలు ఇచ్చిపోవడు. వాళ్ళని చనిపోయిందంటే బియ్యం పంపుడు, పైసలు పంపుడు, మందిని పెట్టి ఇంటింటికి పిలిపించుకుంటే చేస్తాడు రమేష్ గౌడ్. రమేష్ గౌడ్ అంటే ఆయన దగ్గర పనిచేసింది నాకు చెప్పు. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే నేను చూడలే, బుద్ధి తెచ్చి ఉంచేది. అంత మంచి మనిషిని మా ఊళ్ళో చూడలే, పని పెద్ద చూడలే. అంత మంచి మనిషిని వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నది కాదు నేను చెప్పుడు. ఒక్క ఆ ఊరు బిడ్డలకు చెప్తున్నా. మరిది పట్ల ఒక్క పని చేస్తుందంటే చిన్నది పెద్దలు ఒక కింద పిల్లగాని తోపించిన అడతాడు. మాదిగోళ్ళు మాలోళ్ళు అంటే ఎంతో ప్రేమ ఆయనకు, ఎంతో గౌరవం మీద కూర్చుని పెట్టిండు, యజ్ఞాల మీద పెళ్లి మీద కూర్చుని పెట్టిండు, సీరియల్ శారలు పెట్టిండు, 60 ఏళ్ళ మనుషులకు పెళ్లి చేపించిండు, బట్టలు తెచ్చిండు. బట్టలు తెచ్చిండు, పువ్వుల దండలు వేసుకుంటే పెళ్లి చేసిండు ఒక్కొక్కళ్ళకు. ఆయన అంత మంచి పనులు చేసిన వ్యక్తి ఇలా మారి అన్నాడంటే అట్లా అనేటు వ్యక్తి కాదు ఆయన. ఎంత మంచి మనిషి అని నాకు ఫేవరెట్ అని చెప్పుడు కాదు, ఊరికి అందరికి తెలుసు, మారికి అందరికి తెలుసు మంచి మనిషి అని. ఎవరికి ఇంత పిల్లలు అడిగినా రమేష్ గౌడ్ మంచి మనిషి అని చెప్తాను. నేనే కాదు తెలుసు. తండ్రి కూడా చూడలేనటువంటిగా ఊరు మన పరిపేట గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుంటూ ఫస్ట్ టైం అంటే మళ్ళీ రమేష్ గౌడ్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ అనే ఫీలింగ్స్ ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా చేసే నాయకుడు అంటేనే రమేష్ గౌడ్. ఒక తమ్ముడు, ఒక ఎస్సీ తమ్ముడు కనిపించిన, ఒక బీసీ అక్క కనిపించిన, ఒక చెల్లె కనిపించిన, ఒక అమ్ముడు. ఇప్పుడు ఎస్సీ అప్పుడు కుల వర్గం పెట్టి ఎలక్షన్ లో ముందుకెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు సరే అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, అందరం బాగానే ఉన్నాం. మంచిగా ఉన్నప్పుడు మంచిగా చేసే నాయకుడిని ఊర్లో ఒక కన్న తండ్రిగా ప్రతి ఇంటికి గ్రామంలో ఒక్కరు అని కాదు, ఎస్సీలు అనే ఫీలింగ్ కాదు. ఎస్సీలు అంటేనే ఒక మంచి కుటుంబం. మాకు ఎస్సీలలో ఉన్న అనుబంధం మాకు కూడా, మేము బీసీలము, అయినా కూడా మా తండ్రితో కూడిన అనుబంధం ఏంటంటే ఎస్సీ. అంత మంచి నాయకుడిని రమేష్ గౌడ్ని ఒక ఎస్సీ అని ఫీలింగ్ పెట్టి ఖబర్దార్ మీరు ఇది చేస్తాం అది చేస్తామంటే ఎవరేం చేస్తారు? ఇక్కడ కాదు, ఇచ్చుడు కాదు, ఊర్లో నిరూపించుకుందాం రండి, అందరం ఊర్లో కూర్చుందాం, మాట్లాడుకుందాం. వాళ్ళని ముక్కునాలు కాపిస్తాం. రమేష్ గౌడ్ ఏ తప్పు చేసిండు కాపిస్తాం, లేదు మనమే తప్పు చేసినాం మేమే రాస్తాం. కానీ ఎక్కడో ఉండి పని చేసి ప్రతి ఒక్కరికి ఒక కుటుంబంలో ఏమందరం కూడా వాళ్ళ ఇంట్లో భోజనం చేసింది. అటువంటి వాడికి దళిత మొన్న మాట్లాడినప్పుడు ఏమూరు అంబేద్కర్ కూడా ఆయన ఏమన్నాడంటే మన కుప్ప ఉంది, మన దళితుల కుప్ప ఉంది, మనం ఒక పిట్ట లేక ఒక ఇద్దెత్తుకొని పోతే ఉన్న కుప్ప వేరే వాళ్ళు ఎత్తుకపోతుంది, దాన్ని కాపాడుతున్నాము. మనమందరము దళితులమని మనము చిన్న చూపు చూడకుండా మనం కాపాడుతున్నాము. మన వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు కానీ లేకుంటే మనకు ఒక సబ్సిడీలు కానీ
ఇవి తీసుకుందాం. కానీ మనం ఏదో పోయి ఎవరితోనూ కూర్చుంటే బాగుండదు. మనము తాగుకుంటా ఇంకా ఏళ్ళు పెరుగుతాయి, 20 ఏళ్ళు అయిపోతున్నాయి, 30 ఏళ్ళు అయిపోతున్నాయి, 40 ఏళ్ళు అయిపోతున్నాయి. మనం ఈ ఏళ్ళలో పడిపోయిన కొద్ది రేపు ఏం పనిచేయలేము. ఇప్పటి నుంచి మీరు నిజానికి పనిచేయండి. మనకి ప్రభుత్వం నుంచి నా పేరు లడ్డు మహారాజ్, ఫరీద్పేట్ గ్రామం. నా క్లాస్మేట్ చిన్ననాటి మిత్రుడు పల్లె రమేష్ గౌడ్, పల్వంచ మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ గారు మా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి ఒక్క పథకంలో కానీ ముందడుగులో మమ్మల్ని ఉంచుతున్నాడు. బహుజనులను, దళితులను అందరినీ సమానంగా చూసే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి అంటే పల్లె రమేష్ గౌడ్. మనుషులు ఎలాంటి కల్మషం లేని మనిషి అంటే పల్లె రమేష్ గౌడ్. ఆయన పేరు చెప్తే ఎక్కడైనా ఎలాంటి పనైనా చేయగలిగే మనస్తత్వం అవుతుంది. పేదింటి ఆడబిడ్డలకు ఉసిమెటల్, ఆయనకు తోచినంత బియ్యము, ఏదైనా వృద్ధులకు కానీ ప్రతి ఒక్కటి ఆయనకు తోచినంత సహాయం చేస్తాడు. అదే ఇప్పుడు గౌరవనీయులు శ్రీ చిడుపల్లి నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయన మాట ఇచ్చిండు చేస్తాను. గతంలో కూడా తాను టీఆర్ఎస్ తరఫున ఉన్నప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించాడు. అప్పుడు కూడా ఎంపీపీ అతను మాచారెడ్డి, ఉమ్మడి మాచారెడ్డి మండలి ఎంపీపీగా చేసిండు, వైస్ ఎంపీపీగా చేసిండు. అప్పుడు కూడా అతను సాగించుకున్నాడు, కొన్ని అక్రమాలు చేసిండు, నిజాలు చేసిండు. పోతే ఆడకట్టలు అందరినీ ఆడు గుంజుకపోయి నిలబెట్టమంటే నాకు ఆడరాదా? నాకు రాదా పాట? నన్ను ఎందుకు విడిపోయాడు? నేను గిట్టనే ఉన్నా. ఇప్పుడు నీతో కూర్చోవద్దు బిడ్డని, నువ్వు అల్లు వీడా. కానీ నన్ను రాజా నా పేరు లేదు కదా, నాది ఊరు కాదా? నా మగనికి యాక్సిడెంట్ అయితే ఇట్లా ఎట్లా అయిందని కూడా కన్సరెట్ నరసింహారెడ్డి కిసింగా సాయ ఎక్కలేదు, అయినది గిలాసలు నీళ్ళు ఎక్కలేదు. ఆ తమ్ముడు నా మగనికి కొబ్బరి బట్టలు పంపిండు, డబల్ రెట్ల కూడా తెచ్చిచ్చిండు, చేపు తెచ్చిచ్చిండు. ఇంటికి వచ్చి 4 గంటలు అరుచుకున్నాడు. నా తమ్ముడు చల్లగా బతకని అన్న. ఆడపల్లి గ్రామం. మొన్న జరిగిన అంబేద్కర్ జయంతి రోజున పద్దిపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. రమేష్ అన్న వీడియో పూర్తిగా విన్నాను. మొదటి వీడియో విన్నాను, సెకండ్ వీడియో విన్నాను. వీడియో ఎడిట్ చేసి పంపించి దాన్ని సోషల్ మీడియాలో ఫేమస్ చేసి వాళ్ళు ఫేమస్ అవుతుంది తప్ప బహుజనవాదులను దాన్ని పెట్టిందేం లేదు, అన్నదేం లేదు. బహుజనవాదులు అంటే మీరు కేసు పెట్టిన వాళ్ళు, వాళ్ళ పేరు నాకు దళిత సంఘాల నుంచి మేము కూడా ఖండిస్తున్నాం. దీనికి ఏదైనా తప్పు ఉంటే ఎవరు తప్పు చేసిరు క్లియర్ కట్ గా వీడియోలో కూడా ఆయన చివరిగా కూడా చెప్పిండు. ఎవరికైనా కించపరిచినట్టు మాట్లాడినట్టుంటే క్షమించండి అని కూడా అది క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. మీరు ఏదో వీడియోని కట్ చేసి ఇది చేసిండు, అది చేసిండు, ఇది ఇలా మాట్లాడిరని దళితుల మీద, బీసీల మీద, బహుజనుల మీద రుద్దడం సమస్య కాదు. ఏదైనా ఉంటే ఊరి సమస్య ఉంటే ఊరిలోనే మాట్లాడండి, ఊరిలో మాట్లాడి సమస్య ఏమున్నది, ఏది ఎవరి ఒక ఇద్దరి మధ్య సమస్య మొత్తం బహుజనులకు రుద్దితే ఇది సమస్య కాదు. బహుజనులు అందరికీ రుద్దడం మంచిది కాదు. ఇద్దరి సమస్య ఉంటే ఊరిలోనే మాట్లాడండి. ఊరందరూ ఉంటారు, ఊరు సమక్షంలో మాట్లాడిన తర్వాతనే ఎవరికన్నా అక్కడనే ఊరందరూ చెప్తారు కదా, అప్పుడు రాష్ట్రమంతా దేశమంతా అందరికీ తెలుస్తారు ఎవరు తప్పు చేసిరు అనే విషయం. రమేష్ గౌడ్ గారు ఏ దళితులు గాని బహుజనులు గాని అందరి కలిసి కట్టుగా ఆయన ఉన్న నాయకత్వంలో ఎంత బాగా చేస్తాడంటే మండలి మొత్తం అందరికి తెలుసు. ప్రతి మండలంలో ప్రతి ఒక్క యువకుడికి తెలుసు, యువకులకు మాకు ఉన్న వాళ్ళని చూసిండు, లేని వాళ్ళని చూసిండు. మంచి మనిషి ఆయన మీద పెట్టిన కేసు ఆపసు తీసుకోవాలి. ఎవరో పెట్టినోళ్ళు మాదిగోళ్ళు అన్నాడు, మాలోళ్ళు అన్నాడు, గుడిసెలోళ్ళు అన్నాడు, దెక్కలోళ్ళు అన్నాడు, ఇట్లా చేతులు వేసుకుంటాడు, దగ్గరికి తీసుకుంటాడు. ఆయనకి మనిషి బాగలేదు, మనిషి దూరం ఉండాలంట అన్నాడు. మాదిగోళ్ళు అన్నాడు, మాలోళ్ళు అన్నాడు, దేవుని గుడి కాడ అందరినీ దేవుని గుడిలోకి రాకుండా అందరికీ కంకణాలు కట్టిండు, బట్టలు పెట్టిండు, మంచిగా చూసిండు, మంచిగా దగ్గరికి తీసుకున్నాడు. ఆడ కనబడ్డ అక్క అక్క అని దగ్గరికి అత్తడు. ఏది తక్కువ పిల్లలు మంచిగా మేము కూడా అడుగుతాం. మరి ఆయన మీద ఓలు పెట్టిండ్రు, పెట్టిన వాళ్ళు ఆపస్ తీసుకోవాలి, లేకపోతే వారి పట్ల అందరం ఉండి మాట్లాడతాం.